వెల్కమ్ టు పాలిటీ క్లాస్. మనం మార్నింగ్ జియోగ్రఫీ చూసాం కదా, వెరీ గుడ్. లైక్ చాలామంది యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారు. పాలిటీ కూడా అదే విధంగా చూద్దాము. మనకి టైమింగ్స్ నోట్ చేసుకోండి, స్మాల్ చేంజెస్ వచ్చింది. ఇప్పటి నుంచి మనకి 10 to 10:30 ఒక సబ్జెక్ట్ ఉంటుంది, 11 to 11:30 ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది అండి. అయితే ఇందాక కొంతమంది అడగడం జరిగింది, సార్ లైక్ హాఫ్ అన్ అవర్ కన్నా బెటర్ కొంచెం ఎక్కువ టైం పెట్టండి సార్ అని చెప్పి. అయితే ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేయండి. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్లకి కనిపిస్తుంది ఒక సబ్జెక్ట్, ఇది ఒక సబ్జెక్ట్ అండి. నెక్స్ట్ మళ్ళీ 11కి ఇంకొక సబ్జెక్ట్ మనం చూస్తాము. అదేవిధంగా 4కి 6కి కూడా మనము స్టాటిక్ జీకే ఇంకా జనరల్ సైన్స్ చూస్తాము. ప్లస్ రేపటి నుంచి మనకి జీజేపీ బిట్ బ్యాంక్ అనే ఛానల్ ఉంటుందండి. అంటే ఈ ఛానల్దే ఎంసీక్యూస్కి సంబంధించి అనమాట, జీజేపీ బిట్ బ్యాంక్. ఈ ఛానల్లో లైక్ డైలీ ఎంసీక్యూస్ అప్లోడ్ చేయడం జరిగింది. రీసెంట్గా లైక్ లైవ్ క్లాసెస్ ఉండడం వల్ల కొంచెం టైం కన్స్ట్రెంట్ వల్ల పాజ్ వచ్చింది. రేపటి నుంచి మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ మనము ఎంసీక్యూస్ చేయడం అనేది జరుగుతుందండి. రేపటి నుంచి ఎవ్రీ సబ్జెక్ట్ మళ్ళీ ఇందులో బిట్స్ అనేవి డైలీ వస్తుంటాయి. సో ఇవి కూడా కవర్ చేయండి. అందుకనే లైక్ ఏంటంటే మనకి కాంప్రహెన్సివ్గా చదివితే ఎప్పుడన్నా బెనిఫిట్ అండి. సో ఇవన్నీ కవర్ చేసేసరికి 1 డేకి సరిపోతుంది. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే లైక్ ఈ ఎంతైతే పార్ట్ చదువుతున్నామో రోజుకి దానిపైన పర్ఫెక్ట్ ఉండండి. సో ఇవే గ్రాడ్యువల్గా చూసుకుంటే 1 వీక్ చూసుకుంటే ఈ పార్ట్ చాలా ఎక్కువగానే కవర్ అవుతుంది, లైక్ కొన్ని చాప్టర్స్. అందుకని లైక్ చదివిన వరకు మనం పెర్ఫెక్ట్గా చదువుకొని ముందుకు వెళ్దామండి. సో హాఫ్ అన్ అవర్ అని చెప్పి లైక్ అట్లా అనుకోవద్దు. సో గుడ్ మార్నింగ్ అండి శ్రీవిద్య గారు, అభి, సాహిత్య, చిరంజీవి, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో మనము పాలిటీ క్లాస్ కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ టైం ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ అనేది చూసాం. ఫండమెంటల్ రైట్స్ ఏమనుకున్నాము, పార్ట్ 3 మూడవ భాగం, రాజ్యాంగంలోని 3వ భాగం పార్ట్ 3లో ఉంటాయి అనుకున్నాం. అందులో 12 నుంచి 35 అధికరణలు ప్రాథమిక హక్కుల గురించి చెప్తాయి అనుకున్నాం. 12-35 ఆర్టికల్స్, 31 ఆర్టికల్స్ వరకు చూసామండి లాస్ట్ క్లాస్లో మనము. ఇప్పుడు ఆర్టికల్ 32 కూడా ఇంట్రొడక్షన్ మీకు ఇచ్చాను లాస్ట్ క్లాస్లో. ఇప్పటి నుంచి మనము కంటిన్యూ చేద్దాం ఆర్టికల్ 32. సో గుడ్ మార్నింగ్ అండి, లైక్ అందరూ వచ్చారనుకుంటున్నా, లైక్ ఎవ్రీవన్ ఓకే కదా, వచ్చారనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ అండి అర్జున్, రమేష్, అరవింద్, హేమలత, సాయి కుమార్. సో పాలిటీ కూడా చూడండి, మనము పాలిటిక్స్ సంబంధించి ఎంసీక్యూస్ జీజేపీ బిడ్ బ్యాంక్లో పెడతాము. అదేవిధంగా ఎవ్రీ సాటర్డే అండ్ సండే మనకి క్విజ్ ఉంటుంది. సో ఆ క్విజ్లో ఆ వీక్లో మనం చదివినవి బిట్స్ రూపంలో కూడా కవర్ అవుతుంటాయి. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకోండి, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆర్టికల్స్ రిమెంబర్ చేసుకోవడానికి ట్రిక్స్ కూడా చెప్పండి అంటున్నారు హర్షవర్ధన్ గారు. ష్యూర్ అండి, లైక్ ఫస్ట్ మనం కాన్సెప్చువల్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫస్ట్ ట్రిక్ పెట్టుకుంటే ఎసెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ మిస్ అయిపోతాం మనము. సో ఎప్పుడన్నా మనకి కాన్సెప్ట్ అనేది ప్రధానము, ట్రిక్స్ది ఓకేనండి, ఫైన్. అంటే ఎప్పుడన్నా మనకి ఎగ్జామినేషన్లో కానీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత స్ట్రెషర్, ఎంత ప్రెషర్, ఎంత టెన్షన్ సిచ్యువేషన్లో ఉన్నా మనకి ఉపయోగపడేది కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా ట్రిక్స్ డెఫినెట్లీ చూద్దామండి. వన్స్ మొత్తం కాన్సెప్ట్ అయిపోతే ట్రిక్ రూపంలో చూద్దాం గుర్తుంచుకోవడానికి. కాకపోతే ఇప్పుడు ప్రధానమైనది ఏంటంటే ఒక్కొక్క ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అనేది చూడాలి. యా గుడ్ మార్నింగ్ అండి, లైక్ అందరూ వచ్చారనుకుంటున్నాను. సో లైక్ స్టార్ట్ చేసేద్దాం క్లాస్. లాస్ట్ క్లాస్లో చెప్పింది లైట్ బ్రీఫింగ్ ఇస్తాను ఆర్టికల్ 32 గురించి. ఎందుకంటే ఆర్టికల్ 32 మనం ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇది కంటిన్యూ చేస్తాం కాబట్టి లాస్ట్ టైం చదివింది మనం లాస్ట్ టైం చూసాము. ఇది ఏమనుకున్నాము, ఆర్టికల్ 32 ఏదైతే ఉందో దాని హెడ్డింగ్ రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్. అంటే 32లో 2 ఉంటాయి. 32 ఒకటి ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు లేదా అమలు కానప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చును అని తెలిపేది 32వ ఆర్టికల్. అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణ హక్కుని, ఈ ఆర్టికల్ 32ని, దీన్నే రాజ్యాంగ పరిరక్షణ హక్కు అంటారు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు. దీనిని రాజ్యాంగం యొక్క ఆత్మగా, సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా వర్ణించారు. మరియు ఈ ప్రాథమిక హక్కులకి ఈ ప్రాథమిక రాజ్యాంగ పరిరక్షణ హక్కు అనేది హృదయం వంటిది, హార్ట్ వంటిది అని పేర్కొన్నారు అంబేద్కర్ గారు. ఇది 32(1). నెక్స్ట్ 30 సాయి కుమార్ గారు రివర్స్ అని చెప్పండి అంటున్నారు. ఓకే ష్యూర్ అండి, లైక్ మనం జోగ్రఫీలో ఇప్పుడైతే వరల్డ్ జోగ్రఫీ చూస్తున్నాము. వరల్డ్ జోగ్రఫీ అయిపోయి ఇండియన్ జోగ్రఫీ చూస్తాం. ఇండియన్ జోగ్రఫీ డెఫినెట్లీ రివర్స్ అనేది మనం విస్తృతంగా చూస్తాం, ఎవ్రీ రివర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో జోగ్రఫీలో అది మనం చూస్తామండి. ఓకే, ఆర్టికల్ 32(2)కి వచ్చేసరికి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ
పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సుప్రీంకోర్టు 5 రకముల రిట్లు జారీ చేస్తుంది అనేది పాయింట్. అంటే ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తుంది. ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది. రిట్ అనే భావన మనము ఇంగ్లాండ్ నుంచి గ్రహించాము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు, రిట్ అనే భావన మనం ఏ దేశం నుంచి గ్రహించాము అంటాడు. ఇంగ్లాండ్ నుంచి గ్రహించాము అని చెప్పాలి. రిట్ అనగానేమి, అసలు రిట్ అంటే ఏంటి? రిట్ అంటున్నాము, ఈ రిట్ అంటే తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశం అని దాని అర్థం. అంటే కోర్టు ఒక ఆదేశం రిట్ రూపంలో పాస్ చేస్తుంది అంటే అది తప్పకుండా కోర్టు ఆదేశము పాటించవలసిందే అని దాని అర్థం రిట్ అంటే. ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ 32(3) చూద్దామండి. ఆర్టికల్ 32(3) ఇక్కడి నుంచి మనకి ఈరోజు క్లాస్ ప్రీవియస్ ఇంట్రొడక్షన్ లాగా ఆల్రెడీ మనం చూసి చెప్పాను, ఎందుకంటే కంటిన్యూషన్ కాబట్టి. ఇది ఆర్టికల్ 32 క్లాస్ 3 ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు యొక్క అధికారాలకు విఘాతము కలగకుండా ఇతర న్యాయస్థానాలకు అంటే స్థానిక కోర్టులు, జిల్లా కోర్టులకు కూడా రిట్లు జారీ చేసే అధికారాన్ని పార్లమెంటు చట్టం ద్వారా కల్పించవచ్చు. అంటే దీని అర్థం మీకు చెప్తాను చూడండి. మనకి రిట్స్ అనేవి కేవలం ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టు లేదా ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు జారీ చేయొచ్చు. అయితే దీనికన్నా కింద కోర్ట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మండల్ కోర్ట్స్, మున్సిఫ్ కోర్ట్స్ అట్లాగా. సో ఈ కోర్ట్స్ కూడా రిట్స్ ఒకవేళ జారీ చేయాలి అనుకోండి, ఆ చట్టము పార్లమెంట్ చేయగలుగుతుంది. సో ఒకవేళ కింద కోర్ట్స్ కూడా అంటే స్థానిక కోర్టులు, జిల్లా కోర్టులు కూడా రిట్లని జారీ చేసే అధికారం ఒకవేళ వారికి ఇవ్వాలి అనుకుంటే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ ఒక చట్టం చేస్తే అట్లా ఇవ్వాలి అని చెప్పి అప్పుడు ఆ కోర్ట్స్ కూడా రిట్ అధికారం వస్తుంది. కాకపోతే పార్లమెంట్ చేయలేదు చట్టము కాబట్టి ఇప్పుడు కేవలం సుప్రీంకోర్టు అండ్ హైకోర్టుకి మాత్రమే రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంది, రిట్ అధికారం ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని రకాల రిట్స్ ఉంటాయి అంటే 5 రిట్స్ ఉంటాయండి. 5 రిట్స్ ఉంటాయి మొత్తం. ప్లాట్ చూసి చెప్పండి అంటారు సార్. అన్నీ జాగ్రఫీ అండి, ఇప్పుడు మనం పాలిటీలో ఉన్నాం. సో మొత్తం రిట్స్ 5 ఉంటాయండి. అవి ఏంటేంటో చూద్దాము. మొత్తం రిట్స్ 5 ఉంటాయి. మొదటి రిట్ హేబియస్ కార్పస్ అనమాట, మొదటి రిట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ రైట్ గురించి చూద్దాము. హేబియస్ కార్పస్ అనేది మొదటి రిట్ మంది. సో హేబియస్ కార్పస్ అంటే దాని అర్థం తెలుగులో బంది ప్రత్యక్ష, షో మీ ద బాడీ అనండి ఇంగ్లీష్లో మీనింగ్. హేబియస్ కార్పస్ అంటే షో మీ ది బాడీ అంటే అతన్ని నా ముందు ప్రవేశపెట్టండి అని చెప్తుంది కోర్టు. సో హ్యావ్ బాడీ, హేబియస్ కార్పస్ అంటే హ్యావ్ బాడీ. సో దీని అర్థం చూడండి, ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపరచడం అంటే ఫిజికల్గా ఒక వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాలి. కోర్టు చెప్పుద్ది, అదిగో పలానా వ్యక్తిని నా ముందు హాజరుపరచండి ఇంత టైంలో అని. అప్పుడు ఖచ్చితంగా అతన్ని హాజరుపరచాలి కోర్టు ముందు. సో ఆ రిట్ అనమాట హేబియస్ కార్పస్. సో ఎవరైనా ఎప్పుడన్నా కోర్టు హేబియస్ కార్పస్ రిట్ విడుదల చేసింది అంటే దాని అర్థం ఏంటంటే ఎవరో ఒక వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచండి అని జారీ చేసిన ఆదేశం అనమాట అది. ఇప్పుడు కాన్సెప్ట్ చూద్దాం, హేబియస్ కార్పస్ ఎప్పుడు ఇస్తుంది ఏంటి అని. అసలు 24 గంటల లోపల సమీప న్యాయమూర్తి ముందు హాజరుపరచకపోతే బందీ లేదా నిందితుడిని వెంటనే కోర్టులో హాజరుపరచమని కోర్టు ఆదేశం ఆరు ఆజ్ఞ. దీన్నే హేబియస్ కార్పస్ అంటారు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఇతను ఏ అనే వ్యక్తి, ఇతన్ని సడన్గా పోలీసులు వచ్చారు, ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇతను నిందితుడు అనమాట. అయితే రూల్ ఏంటి అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన 24 గంటల లోపల 24 అవర్స్ లోపల అతనిని దగ్గరలో ఉన్న కోర్టు న్యాయస్థానంలో మెజిస్ట్రేట్ ముందు, న్యాయమూర్తి ముందు హాజరుపరచాలి. అప్పుడు న్యాయమూర్తి విచారిస్తాడు అతను ఎందుకు అరెస్ట్ చేశారు, కరెక్టేనా అది, అతనికి మళ్ళీ పోలీసుల అదుపులోకి ఇవ్వాలా లేకపోతే అతన్ని నెక్స్ట్ జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవాలా ఏంటి అనేది అప్పుడు ఈ న్యాయమూర్తి నిర్ధారిస్తాడు. కాబట్టి రూల్ ఏదైతే ఉందో కొంతమంది అప్పుడప్పుడు పాటించరండి. పోలీసులు అరెస్ట్ చేస్తారు కానీ 24 గంటల లోపల హాజరుపరచరు అనమాట. దగ్గర ఉన్న న్యాయమూర్తి వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. అప్పుడు ఈ వ్యక్తి యొక్క బంధువులు కానీ ఎవరైనా స్నేహితులు కానీ ఇతను తరపున కోర్టు ముందు వెళ్ళి, సార్ ఒక వ్యక్తి అరెస్ట్ అయిన వ్యక్తి 24 గంటల లోపల హాజరుపరచాలి, అతను అరెస్ట్ చేశారు, 24 గంటలు అయిపోయింది కానీ అతను హాజరుపరచలేదు, అందుకని దయచేసి హేబియస్ కార్పస్ రిట్ని జారీ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఒక వ్యక్తి తరపున ఇంకో వ్యక్తి వెళ్ళి. అప్పుడు కోర్టు అంతా పరిశీలించి నిజమే కదా అతను అరెస్ట్ చేసిన 24 గంటలు దాటిపోయింది, మరి ఎందుకు ఆ పోలీస్ ఆఫీసర్ అధికారి అతన్ని సబ్మిట్ చేయలేదు కోర్టు ముందు అని చెప్పి హేబియస్ కార్పస్ రిట్ జారీ చేస్తుంది కోర్టు.
అప్పుడు ఈ పోలీస్ అధికారికి వెళ్తుంది ఆ రిట్. అప్పుడు ఆ పోలీస్ అధికారి దెబ్బకి వెంటనే కోర్టు ముందు ఎవరినైతే అరెస్ట్ చేశాడో అతను తీసుకొచ్చి అతను కోర్టు ముందు హాజరుపరుస్తాడు. అప్పుడు న్యాయమూర్తి అంటాడు అతను ఎందుకు అరెస్ట్ చేశారు అంటే పోలీస్ ఆఫీసర్ చెప్తాడు ఈ రీజన్స్ ఏదే కారణాల వల్ల అని. న్యాయమూర్తి సరిగానే ఓకే అరెస్ట్ చేశారు అది కరెక్టే అనుకుంటే మరి ఎందుకు అతను 24 గంటల లోపల మీరు నా కోర్టు ముందు పొందుపరచలేదు అని కోర్టు అడుగుద్ది. అప్పుడు ఈ పోలీస్ అధికారి చెప్పుకోగలగాలి. జనరల్గా ఇది చెప్పుకోలేరు అనమాట ఇట్లాంటి సిచ్యువేషన్స్. ఎందుకు అంటే వాస్తవంగా అయితే 24 గంటల లోపల సబ్మిట్ చేసేయచ్చు. కానీ ఎప్పుడన్నా వీరు సంథింగ్ అంటే అంత కరెక్ట్ కాదన్నప్పుడే వీళ్ళు ఉంచుతారు. ఇట్లాగా సంథింగ్ ఏదో పోలీస్ అధికారి అంత కరెక్ట్ కాదన్నప్పుడే దాటి ఉంచుతారు. అందుకని పోలీస్ అధికారి అది నిరూపించుకోకపోతే సరిగా వివరణ ఇచ్చుకోలేకపోతే కోర్టు ఇతని మందలించి ఇతని పైన సస్పెన్షనో ఫైనో ఏదో ఒకటి చర్య తీసుకుంటుంది కోర్టు ఇతని పైన పోలీస్ అధికారి పైన. కాబట్టి ఇదండి హేబియస్ కార్పస్ అంటే. కోర్ట్ హాలిడేస్లో సార్ అని రంగాచారి అడుగుతున్నారండి. వెరీ గుడ్. లైక్ కోర్ట్ హాలిడేస్లో, పబ్లిక్ హాలిడేస్లో, సండేస్, ట్రావెలింగ్ టైం అంటే మనకి కోర్టుకి వెళ్ళడానికి పట్టే టైంని వాటిని కూడా 24 గంటలు పరిగణించరండి. అది మరీ లీగల్ వాళ్ళకి అవసరం అండి. లైక్ ఎవరైతే జేసీజీ ఎగ్జామ్స్ జూనియర్ సివిల్ జడ్జి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అవసరం ఈ పాయింట్స్. ట్రావెలింగ్ టైం కూడా పరిగణించరండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో చూసుకున్నట్లయితే, లేకపోతే నార్త్ ఈస్ట్ ఈశాన్య భారతదేశంలో చూసుకున్నట్లయితే దగ్గరలో కోర్ట్స్ అవైలబుల్ ఉండొచ్చు, ఆ దూరం ప్రయాణించాలి, ప్లస్ ఆ రోడ్స్ అవి కూడా అంత అనుకూలంగా ఉండవు. అందుకనే వీటిలో మనకు అంటే మనకు పట్టే ట్రావెల్ టైం అవన్నీ పరిగణించము 24 గంటల లోపల. సో అదే అండి హేబియస్ కార్పస్ అంటే. ఇక్కడ ఒక గమనిక ఉంది చూడండి, దీన్ని ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై కూడా పెట్టవచ్చు. ఇది ఆల్రెడీ సివిల్స్లో అడిగేసాడండి క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్రభుత్వం వ్యక్తులపై ప్రవేశపెట్టవచ్చు అంటే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అధికారిని నన్ను అరెస్ట్ చేశాడు, పొందుపరచలేదు. సో ఇక్కడ పోలీస్ అధికారి ఎవరు, ప్రభుత్వ వ్యక్తి, ఇతని పైన మనం కోర్టులో వేయచ్చు. అంటే కేవలం ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ ఉద్యోగి పైనే వెయ్యొచ్చా, ప్రభుత్వ వ్యక్తి పైనే వెయ్యొచ్చా ఈ హేబియస్ కార్పస్ అంటే కాదండి. ప్రైవేట్ వ్యక్తి పైన కూడా పెట్టవచ్చు. అదేంటి సార్ ప్రైవేట్ వ్యక్తి పైన ఏ విధంగా పెడతాము అంటే, ఎవరన్నా వచ్చి నేను ఒక వ్యక్తిని అనే వ్యక్తిని కిడ్నాప్ చేసేసారు అనుకోండి. కిడ్నాప్ చేసినప్పుడు ఇతన బంధువులు ఎవరన్నా హేబియస్ కార్పస్ రిట్ కోర్టులో జారీ చేయవచ్చు. అప్పుడు కోర్టు ఏమంటది అంటే జనరల్గా జరిగేది చెప్తున్నాను చూడండి, హేబియస్ కార్పస్ వేయాలి అంటే కోర్టు ఫస్ట్ యాక్సెప్ట్ చేయదు ఆ రిక్వెస్ట్. ఎందుకంటే మీకు ఒక వ్యక్తి కిడ్నాప్ అయినప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ముందు ఆ రిక్వెస్ట్ చేయాలి. చేశారా అని అడుగుతారు. చేయలేదంటే ముందు చేయండి అంటారు కోర్టు. ఒకవేళ పోలీస్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేశారు, పోలీస్ ఆఫీసర్ పట్టించుకోవట్లేదు, అప్పుడు కోర్టుకి వెళ్ళి హేబియస్ కార్పస్ రిట్ వేస్తే పలానా వ్యక్తి కిడ్నాప్ అయ్యాడు, అతను దయచేసి మీరు కాపాడండి అని కోర్టులో వేస్తే అప్పుడు కోర్టు అడుగుద్ది మళ్ళీ పోలీస్ దగ్గరికి వెళ్ళావా అని. వెళ్ళాను సార్ నేను, వాళ్ళు పట్టించుకోవట్లేదు అందుకే మీ దగ్గరికి వచ్చాను అని చెప్తాడు ఆ వ్యక్తి. అప్పుడు కోర్టు ఏమంటుంది అంటే, బాబు ఒక పోలీస్ అధికారి పట్టించుకోకపోతే పైన ఉన్న అధికారి ఉంటాడు కదా, వీళ్ళ పైన ఉన్న అధికారి ఉంటాడు కదా సుపీరియర్ ఉన్నతాధికారి, అతనికి ఆశ్రయించు. అతను కూడా ఒప్పుకోకపోతే ఇంకా అతని పైన ఉన్న ఉన్నతాధికారిని ఆశ్రయించు. సో అన్ని ఛాన్సెస్ ట్రై చేయి, లైక్ మినిస్టర్ని ట్రై చేయి, అన్ని ఛాన్సెస్ ట్రై చేసి ఇంకా నీకు ఆప్షనే లేదు అన్నప్పుడు కోర్టుకు రా. కోర్టు అనేది లాస్ట్ ఆప్షన్గా తీసుకో. నీకు ఎవరు దిక్కు లేనప్పుడు కోర్టు దిక్కు అవుతుంది. కోర్టు అట్లాంటి సమయంలో కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది అతని రిక్వెస్ట్ని. యాక్సెప్ట్ చేసి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో అతన్ని మందలించి గట్టిగా అతన్ని చాలా తీవ్రంగానే మందలిస్తుందండి సుప్రీంకోర్టు హైకోర్ట్స్ అయితే. మందలించి అతనికి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తుంది. మీరు 3 రోజుల లోపల ఖచ్చితంగా ఇతను వెతుక్కొని పెట్టి నా ముందు పొందుపరచాలి అని చెప్పి. సో ఆ విధంగా ప్రైవేట్ వ్యక్తుల పైన కూడా ప్రవేశపెట్టవచ్చు హేబియస్ కార్పస్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేశంలో ఎన్నిసార్లు ఎప్పటి వరకు రిట్ వేశారని వంశీ గారు అడుగుతున్నారు. సో రిట్స్ అనేది చాలా కామన్ అండి. లైక్ రిట్ పిటిషన్ అనేది చాలా కామన్, ఫ్రీక్వెంట్గా వేస్తూనే ఉంటుంటారు అనమాట. లైక్ ఎవ్రీడే మీకు కోర్ట్స్ రిట్స్ ఇష్యూ చేస్తుంది, రకరకాల రిట్స్ మొత్తం 5 ఉంటాయి. సో రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్ ఎగ్జామినేషన్లో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోర్టు కేసులో ఉంది, దానిపైన కూడా హైకోర్టు రిట్ జారీ చేయడం జరిగింది. సో రిట్స్ అనేది కామన్ అండి. ఎన్నిసార్లు వేస్తారు అంటే ఇది రేర్ కాదు, ఎవ్రీడే కోర్ట్స్ వదులుతూ ఉంటుంటాయి రిట్స్ సుప్రీంకోర్టు హైకోర్టు. అయితే ప్రైవేట్ వ్యక్తులకు ప్రవేశపెట్టవచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లు ఏంటంటే మనకి చైల్డ్ కిడ్నాపింగ్స్ ఎక్కువగా ఉన్నాయి, మిస్సింగ్ చైల్డ్స్, పిల్లలు కనబడకుండా వెళ్ళిపోయిన కేసులు చాలా ఉన్నాయి. అందుకనే ఎన్జిఓస్ ఉంటారు కదా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, వాళ్ళు సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ చేయడం కూడా జరిగింది. సార్ వాళ్ళు చాలామంది కనబడట్లేదు, సో దానిపైన చూడండి అంటే సుప్రీంకోర్టు చెప్పింది మిస్సింగ్ చైల్డ్ కేసెస్ అనేవి ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా సివియర్గా ప్రయారిటీగా
చేయాలి, దానికోసం ప్రత్యేకమైన సెల్స్ ఏర్పాటు చేయండి పోలీస్ విభాగాల్లో అని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఫర్ యూ టు అండర్స్టాండ్ ద పాయింట్ దట్ హేబియస్ కార్పస్ ఇస్ అప్లికబుల్ టు ప్రైవేట్ పర్సన్స్ ఆల్సో అనే పాయింట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాధితుల తరపున సామాజిక స్పృహ ఉన్న సంస్థ కానీ వ్యక్తి కానీ ఈ రిట్లను దాఖలా చేయవచ్చు. అందుకని దీనిని ఉదారమైన రిట్టు అంటారు. అంటే జనరల్గా కోర్టులో రూల్ ఏంటండి, ఒక వ్యక్తి కేసు వేయాలి కోర్టు ముందు అంటే అతడు బాధితుడై ఉండాలి, అంటే అతనికి డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి కేసులో. కానీ హేబియస్ కార్పస్లో మరి అతనే కనబడట్లేదనే కదా ఈ కేసు, మరి అతను వెళ్ళి కేసు వేయాలి సుప్రీంకోర్టులో అంటే దాంట్లో లాజిక్కే లేదు. కాబట్టి హేబియస్ కార్పస్కి వచ్చేసరికి అతని తరపున ఎవరన్నా వేయచ్చండి కేసుని. అందుకని ఈ రిట్ని ఉదారమైన రిట్ అంటాము. వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అని కూడా అంటారనమాట. మరి అంతే కదండి, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షిస్తుంది ఈ రిట్. సో ఇక్కడ గమనిక చూడండి, అన్ని రిట్ల కంటే హేబియస్ కార్పస్ అతి పురాతనమైనది. రేపు పొద్దున క్వశ్చన్ అడుగుతాడు, కింద 5 రిట్లు ఇచ్చి ఈ 5 రిట్లలో అతి పురాతనమైన రిట్ ఏది అంటాడు. హేబియస్ కార్పస్ అని మనం ఆన్సర్ చేయాలి. సో ఇది మొదటిదండి హేబియస్ కార్పస్ రిట్. నెక్స్ట్ రిట్ వచ్చేసరికి మ్యాండమస్. మ్యాండమస్ అంటే ఇంగ్లీష్లో దాని అర్థం వి కమాండ్, మేము ఆదేశిస్తున్నాము అని అర్థం అనమాట. మ్యాండమస్ అంటే ఉన్నత ఆదేశము అని అర్థము. ఒక ప్రభుత్వ అధికారికి కానీ లేక అధికార సంస్థకు కానీ మీ విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చండి అని ఆదేశించే జారీ చేసే ఆజ్ఞ అనేది మ్యాండమస్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, బాలు రాథోడ్ గారు హౌ దే కన్సిడర్ 24 hours ఇఫ్ పోలీస్ ఆఫీసర్ నాట్ ఫైల్ కేస్ ఇన్ రికార్డ్ హౌ అక్యూజ్డ్ టు ప్రూవ్ అన్నారండి. ఓకే, లైక్ మీరు అడిగింది లైక్ నార్మల్ అంటే రీజనబుల్ క్వశ్చనే. జనరల్గా పోలీసులు అరెస్ట్ చేసి వెంటనే రికార్డ్ ఫైల్ చేయరు. వాళ్ళు ఎప్పుడైతే రికార్డ్ ఫైల్ చేస్తారో అక్కడి నుంచి 24 గంటలండి. జనరల్గా ప్రాక్టికల్గా జరుగుతుంటుంది బయట, అందుకని పోలీసులు వెంటనే రాయరు. అందుకని ప్రతి వ్యక్తి తన హక్కులను తను తెలుసుకున్నట్లయితే పోలీస్ ఆఫీసర్ ఇట్లా చేయడు. మీరు అతన్ని చెప్పొచ్చు, రూల్ మాట్లాడచ్చు, వెంటనే రికార్డ్ ఫైల్ చేయండి, లేకపోతే నేను నా న్యాయవాదికి చెప్పుకుంటాను, నా న్యాయవాదిని పిలిపించండి. అట్లా మీరు గట్టిగా నిలబడాలి. ఎప్పుడు పోలీసులు అంటే భయపడకూడదు అనమాట. పోలీసులు అంటే భయపడితేనే ఇట్లాంటివి చేస్తారు. పోలీసులు ఏం చేస్తారు, మనల్ని అరెస్ట్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరండి. ఎందుకంటే ఫైల్ చేసిన 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలి. వీళ్ళు ఏం చేస్తారు, 3 రోజులు ఉంచుకొని వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి అప్పుడు ఫైల్ చేసి అప్పుడు 24 గంటల లోపల చేస్తారు. అందుకనే ఒక వ్యక్తి తన యొక్క హక్కులను తెలుసుకున్నట్లయితే ఇట్లా చేయరు అనమాట. సో హక్కులు తెలియని వాళ్ళపైన ఇట్లాంటివి చేస్తుంటారు. మీ క్వశ్చన్ క్లియర్ అయింది అనుకుంటా బాలు గారు. సో ఇప్పుడు మ్యాండమస్ అనేది మనం చూస్తున్నాము. మ్యాండమస్ జనరల్గా ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర మన వస్తువు ఏదో పోయిందో లేకపోతే ఏదన్నా మనకు ప్రాబ్లం ఉంది, మనం పోలీస్ దగ్గరికి వెళ్తాము, ఇతను పట్టించుకోడు. జనరల్గా ఆర్డర్ ఏంటంటే సీనియర్ అధికారి అన్నీ వెళ్ళాలి, సీనియర్ అధికారి వాళ్ళ అధికారి అట్లాగా, అప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు. సరే అతను పట్టించుకోవట్లేదు నా పనిని, సో మీరు ప్లీజ్ అతని కర్తవ్యము అతని ధర్మం అతను పాటించే విధంగా ఆజ్ఞ వేయండి అంటే అప్పుడు కోర్టు మ్యాండమస్ ఇస్తుంది. ఒక మున్సిపల్ అధికారి ఉన్నాడు, మీకు ఏదన్నా ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఆ హౌస్కి అతను సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. ఓకే కట్టండి అని క్లియరెన్స్ సర్టిఫికేట్ లైసెన్స్ ఇవ్వాలి, అతను ఇవ్వట్లేదు, అతను చేయాల్సిన పని చేయట్లేదు, చాలా కాలం అయిపోతుంది, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు మీరు ఉన్నతాధికారిపైకి వెళ్తారు. అది అడ్మినిస్ట్రేటివ్ పరంగా అవన్నీ చేయాలి. అవన్నీ చేస్తే అవ్వకపోతే అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టుకి ఇట్లా చెప్తే ఇప్పుడు ఈ కోర్టు ఏంటంటే ఇతని పైన మ్యాండమస్ ఇస్తుంది. మ్యాండమస్ అంటే అయ్యా బాబు ఒక మున్సిపల్ అధికారి నీ కర్తవ్యం ఏంటయ్యా, ఎవరైతే వస్తున్నారో నువ్వు పబ్లిక్ సర్వెంట్వి, అంటే నువ్వు పబ్లిక్కి ఏది కావాలంటే అది చేసే విధంగా ఉండడమే నీ కర్తవ్యం. సో మరి అలా అడిగినప్పుడు నీకేంటి బాధ చేయడానికి, నీ బాధ్యతే అది కదా. సో నువ్వు తక్షణమే ఒక రోజులోనే ఏదైతే పెండింగ్ ఉందో ఫైల్ అదంతా క్లియర్ చేయి, ఇన్స్టెంట్ జస్టిస్ అతనికి సత్వర న్యాయం అతనికి అందించు అని చెప్తుంది. ప్లస్ నువ్వు అతనికి ఇంత ఇబ్బంది కలిగించడం వల్ల అతని కోర్టు ఖర్చులు 15,000, అతనికి ఇన్నాళ్ళు ట్రావెలింగ్ ఖర్చులు ఒక 10,000, అతనికి వేరే ఖర్చులు ఒక 50,000, మొత్తం ₹1,00,000 దాకా ఫైన్ కూడా కట్టు అతనికి అని కూడా కోర్టు చెప్తుంటుంది జనరల్గా. సో దీన్నే మనము మ్యాండమస్ అంటాము. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మ్యాండమస్ ఓన్లీ ప్రభుత్వ అధికారి లేకపోతే ప్రభుత్వ సంస్థకు మాత్రమే ఉంటుంది, ప్రైవేట్ సంస్థకు ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీసీఎస్లో పనిచేస్తున్నారు అనుకోండి, మీ టీసీఎస్లో మీ పైన టీం లీడర్ ఉన్నాడు, అతను పట్టించుకోవట్లేదు అంటే కోర్టుకు వెళ్ళి టీసీఎస్లో ఉన్న టీం లీడర్ సరిగ్గా అతను కర్తవ్యం నిర్వహించట్లేదండి ఆర్డర్ వేయండి అంటే కోర్టు బాబు మ్యాండమస్ అనేది ఓన్లీ ప్రభుత్వ అధికారులకు మాత్రమే విధించవచ్చు, ప్రైవేట్ వాళ్ళకి విధించలేము అని చెప్తుంది. కాబట్టి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మ్యాండమస్ అనేది ఓన్లీ
గవర్నమెంట్ మీదనే కోర్టు విధించగలగదు. సో ఈ పాయింట్ క్లియర్ కదండి. నెక్స్ట్ రిట్ వచ్చేసరికి ఇదే మ్యాండమస్ అంటే ఉన్నత ఆదేశము ఆజ్ఞ వేస్తాము. అయితే ఇక్కడ గమనిక చూడండి, మ్యాండమస్ ఎప్పుడెప్పుడు విధించరాదో రాష్ట్రపతి పైన విధించరాదండి. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి కర్తవ్యం చేయాలి, అతను చేయట్లేదు, కోర్టు మ్యాండమస్ అతను ఇష్యూ చేయండి మ్యాండమస్ అంటే లాజిక్ లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ అందరికన్నా హెడ్. అట్లాంటి ప్రెసిడెంట్కి ఒక జడ్జు ఏ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నువ్వు చేయట్లేదు నీ కర్తవ్యం అది అనడం లాజిక్ కాదు. అందుకని రాష్ట్రపతి మీద ఉండదు. మన దేశంకి అధినేత అండి. సో వీ హ్యావ్ టు గివ్ సమ్ రెస్పెక్ట్ అనమాట. నెక్స్ట్ గవర్నర్లకు కూడా ఉండదు. మరి రాష్ట్రానికి హెడ్ ఇతను, గవర్నర్లకు కూడా ఉండదు. ప్రైవేట్ వ్యక్తుల కింద చూసాం కదా, ఓన్లీ గవర్నమెంట్ పైనే ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తులకు ఉండదు మ్యాండమస్. నెక్స్ట్ విదేశీయులకు కూడా జారీ చేయరాదనమాట ఈ మ్యాండమస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, క్వశ్చన్ అడుగుతుంటాడు. మ్యాండమస్ అనేది ప్రైవేట్ వ్యక్తులకు మరి రాదు అన్నప్పుడు విదేశీయులకు కూడా రాదు కదండి, ఎందుకు ప్రభుత్వంలో విదేశీయులు ఉండరు కదా. సో ఆబ్వియస్లీ అనమాట విదేశీయులకు కూడా జారీ చేయరాదు మ్యాండమస్. ఇంకొకటి చూడండి, దీనిని కేవలం ప్రభుత్వ అధికారులపై మాత్రమే ప్రవేశపెడతారు. ఓకే, ఈ పాయింట్. ఇది రెండో రిట్ అనమాట. ఏంటి? మ్యాండమస్. ఇప్పుడు వరకు రెండు రిట్లు మనం చూసాం. ఒకటేమో హేబియస్ కార్పస్, రెండోసి వచ్చేసరికి మ్యాండమస్. మూడో రిట్ వచ్చేసరికి మనకి ప్రొహిబిషన్. అయితే 3-4 రిట్లు ఉన్నాయి కదండి, దీన్ని ప్రొహిబిషన్ అంటాము, లేదు 4ని సెర్చ్యూరరీ అంటాము. సో ప్రొహిబిషన్, సెర్చ్యూరరీ ఈ రెండు ఏమో లీగల్కి సంబంధించిందండి, అంటే న్యాయ వ్యవస్థలకు సంబంధించింది, జ్యుడిషియరీకి సంబంధించింది, న్యాయ వ్యవస్థలకు సంబంధించినవి అనమాట ఈ రెండు. అంటే వాళ్ళకి సంబంధించిన రిట్లు ఇవి. ఏంటో చూద్దాం. మూడో రిట్ ఏంటి? ప్రొహిబిషన్ రిట్టు, అంటే ప్రతి నిషేధం. ప్రొహిబిషన్ అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు కోర్ట్స్ చూసుకుంటే మన ఇండియాలో అన్నిటికన్నా హైయెస్ట్ కోర్ట్ ఏంటి అంటే సుప్రీం కోర్ట్ అంటాం, ఉన్నత న్యాయస్థానం.